ఇక తన విచారణపై మాట్లాడిన కేటీఆర్ గతంలో అడిగిన ప్రశ్నలే మళ్లీ మళ్లీ అడిగారు అని చెప్తున్నారు. ప్రభుత్వ సొమ్ము ఎక్కడా దుర్వినియోగం జరగలేదు అంటున్నారు కేటీఆర్. ఏఆర్ఎస్ కంపెనీలకి నిధులు పంపినట్లుగా ఆధారాలు ఉన్నాయంటున్నారు. అవినీతి ఎక్కడ జరిగిందని అడిగితే ఏసీబీ దగ్గర సమాధానం లేదు అంటున్నారు కేటీఆర్. పొద్దు నుంచి 9 గంటలు ఒకటే క్వశ్చన్, అటు తిప్పడుగుడు ఇటు తిప్పడుగుడు, తిరుల మరలేసి మరల తిరలేసి అడిగిందే అడిగి నేను కుల్లం చెప్పిన ఇప్పుడే హరీష్ రావు గారు చెప్పినట్టు ఈడికెళ్ళి ఎట్టి పరిస్థితుల్లో ఫార్ములా ఈ రేస్ పోవద్దు అని చెప్పి మొదటి సంవత్సరం విజయవంతంగా నిర్వహించిన తర్వాత రెండో సంవత్సరం కూడా ఈడనే ఉండాలి అని చెప్పి ప్రభుత్వ పరంగా విధానపరమైన నిర్ణయం తీసుకున్నాము. తీసుకొని మరి కొంత డబ్బులు చెల్లించినాం. ఒక్క రూపాయి కాదు కదా, ఒక పైసా కూడా అవినీతి జరగలేదు. ఈడికెళ్ళి పైసా పోయింది అక్కడ ఉన్నది, ఇలా అవినీతి ఎక్కడ ఉంది అనే అవినీతి నిరోధక శాఖ అధికారులను అడిగినాం. సమాధానం లేదు. బెబ్బెబ్బే ఏంది అంటే ఫైల్ ఇటు పోయిందా, ఇటుకెళ్ళి పోయిందా, నువ్వు కుడి చేపులకి వెళ్ళి ఇచ్చినావా పైసలు, ఎడమ జేబులకి వెళ్ళి ఇచ్చినావా పైసలు అని చెప్పి పనికిమాలిన ప్రశ్నలు తప్ప, చిట్టినాయుడు రాసిచ్చి పంపిన ప్రశ్నలు తప్ప ఏమీ లేదు విషయం.